H1B వీసా దరఖాస్తుదారులకు నిర్ణయించిన $1,00,000 ఫీజును ఫెడరల్ కోర్టు కొట్టివేయడంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇటువంటి చర్యలు దేశాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయన్నారు. మంగళవారం న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో NBA ఫైనల్స్ వీక్షించిన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ న్యాయమూర్తులు మాకు నిజంగా చాలా కష్టమైన పరిస్థితులు సృష్టిస్తున్నారు. ఇది నిజంగా పిచ్చి చర్య. వారు మాకు అత్యంత కష్టకాలాన్ని తెస్తున్నారు. మన దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు అని ఆయన విమర్శించారు. విదేశాలకు చెందిన హై స్కిల్డ్ ఉద్యోగులను అమెరికన్ కంపెనీలు నియమించుకోవడానికి ఉద్దేశించిన H1B వీసాలపై దరఖాస్తు ఫీజును ట్రంప్ గత ఏడాది సెప్టెంబర్లో $1,00,000 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. కాలిఫోర్నియాతో పాటు మరో 19 రాష్ట్రాలు ఈ రుసుమును సవాలు చేస్తూ మసాచ్యూసెట్స్లో ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన ఫెడరల్ జడ్జ్ లియో సోరోకిన్ సోమవారం తీర్పు చెప్పారు. H1B దరఖాస్తుల కోసం ట్రంప్ విధించిన $1,00,000 రుసుముకు కాంగ్రెస్, అమెరికా పార్లమెంట్ ఆమోదం లేనందున అది చట్టవిరుద్ధమని కొట్టివేశారు. అయితే ఫెడరల్ కోర్టు తీర్పును అపిల్లేట్ కోర్టులో సవాలు చేయనున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజెస్ చెప్పారు. వాషింగ్టన్లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఇప్పటికే దాదాపు ఇలాంటి ఆదేశాన్ని సమర్థించారు. అపీల్లో ఈ తాజా తీర్పు ఖచ్చితంగా రివర్స్ అవుతుందని ప్రభుత్వం ధీమాగా ఉందని పేర్కొన్నారు. H1B వీసా దరఖాస్తులపై విధించిన $1,00,000 రుసుమును కొట్టివేస్తూ ఫెడరల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమెరికాలోని ప్రవాస భారతీయ సంస్థలు స్వాగతించాయి. ఉపాధి ఆధారిత వలస విధానానికి ఇదొక సరైన న్యాయబద్ధమైన నిర్ణయమని హర్షం వ్యక్తం చేశాయి. $1,00,000 H1B వీసా రుసుమును కొట్టివేస్తూ మసాచ్యూసెట్స్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది ఉపాధి ఆధారిత వలస విధానంలో నిలకడను, న్యాయాన్ని పునరుద్ధరిస్తుంది అని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ FIIDS పాలసీ అండ్ స్ట్రాటజీ చీఫ్ ఖండేరావ్ ఖండ్ PTIతో చెప్పారు. ఆవిష్కరణలు, పరిశోధనలు, వ్యవస్థాపకతతో అమెరికా తన పోటీతత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఈ కోర్టు తీర్పు చాలా సముచితమైనదని అన్నారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత H1B వీసాలతో సంబంధం ఉన్న స్టేక్ హోల్డర్లందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఈ వ్యవహారం నిజంగా ఇంతటితో ముగిసిందా అనేది ఆలోచించాల్సిన విషయమే అని ఇండియా స్పోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా అన్నారు.